వీక్షకులందరికి కూడా శుభ మధ్యాహ్నం. ఇప్పుడు నాకు చిన్న సందేహం. న్యాయమూర్తి న్యాయవాది ప్రముఖ న్యాయవాది గారు సుబ్బారావు గారు దీన్ని తీర్చాలి. ఏ ప్రాతిపదికన ఆయన విదేశ పర్యటన పెట్టుకున్నాడో, ఒక ఆర్థిక ఉగ్రవాది అనేక కుంభకోణాల్లో ఆయన పేరు వినిపిస్తున్న దాంట్లో సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు గుర్తించిన తర్వాత ఆయన మీద అభియోగాలు మోపి 16 నెలలు కారాగారంలో ఆయన పెట్టిన తర్వాత ఈ రోజు ఆయన విదేశాలకు వెళ్తున్నాడు అంటే ఏ హోదాలో వెళ్తున్నాడు ముఖ్యంగా? రెండోది, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏదన్నా అక్కడ వైద్యం నిమిత్తమైనా వెళ్తున్నాడా? వివరాలు సమర్పించకుండా, వివరాలు తెలియకుండా న్యాయస్థానం ఆయనకి ఈరోజు ఎందుకు వెలుసుబాటు కలగజేసింది? 6 సంవత్సరాల 3 నెలల 29 రోజులు అవుతుంది అతను న్యాయస్థానం తలుపు తట్టి. అంతకుముందు అధికారంలో రాకతలికి వారానికోసారి శుక్రవారం నాడు వెళ్ళి న్యాయస్థానం దగ్గర నిల్చొని వచ్చేవాడు. మరి 6 సంవత్సరాల 3 నెలల 29 రోజుల కాల పరిమితిలో ఇంతవరకు అతను హాజరు కాని సందర్భంగా ఏ ప్రాతిపదికన ఈ న్యాయస్థానం అతనికి వెలుసుబాటు కలగజేసిందో నాకైతే ఇప్పటికైతే అర్థం కావట్లేదు. ఒక కారణం అంటూ చూపించాలి కదా. ఇప్పుడు అతనేమన్నా ప్రధానమంత్రి లేదంటే ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళంలోనే ఏ విధంగా అనుమతి లభిస్తుంది? ఇది ఆ న్యాయస్థానం వాళ్ళు వివరణ ఇచ్చింటే ఇంకా బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం. దానికి సంబంధించి మరి ప్రముఖ న్యాయవాది గారు అయినటువంటి సుబ్బారావు గారు ఏదన్నా వివరణ ఇస్తే నాకు తెలిసి మళ్ళీ ఎక్కడన్నా మాట్లాడే సందర్భంగా దాని గురించి నేను ప్రస్తావిస్తానని అయితే మీరు మాట్లాడాక నెక్స్ట్ వారు కిరణ్ గారితో మాట్లాడాక ఈ అంశం సుబ్బారావు గారు చెప్తారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఇందాక సుబ్బారావు గారు ఉదాహరించినట్లు మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే జత్వాని విషయం కావచ్చు, మిగిలిన విషయాలన్నీ బయటకు వస్తున్న దాంట్లో కావచ్చు, లేదంటే మామూలుగా ఈ మైనింగ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, పేరు ప్రముఖంగా వినపడి ఆయన మీద అభియోగాలు ఇప్పుడు దాంట్లోనే 2 పర్యాయాలు షార్ట్ షీట్ లోనే 20 చోట్ల ఆయన పేరు ప్రస్తావించిన సందర్భంగా ఈ రోజు ఆయన ఏమాత్రం క్లీన్ చిట్ ఉందని, లేదంటే ఆరోగ్య సమస్యల మీద వెళ్తున్నాడంటే దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. మరి ఏ విధంగా వెళ్తున్నాడు, దానికి వివరణ కోరాల్సిన బాధ్యత కంటే కూడా తిరస్కరించాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంది కదా న్యాయస్థానంలో. ఎట్లాంటి కారణాలు ఏం చూపారో మనకు తెలియట్లేదు కదా సార్. చూపారేమో, ఏదైనా చూపారు కావచ్చు మీరు అన్న సమస్యలు ఏదైనా ఉంటే, కానీ అవి బయట నిస్సందేహంగా సమస్యలు చూపుంటే అది పబ్లిక్ డొమైన్ లో ఉండేది కదా. మరి పబ్లిక్ డొమైన్ లో లేకుండా ఆయన అనుమతులు ఇచ్చారు అంటే ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే నేనైతే భావిస్తున్నాను. ఈ రోజు అతనికి సంబంధించినంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు, అధికారం లేకుండానే ఆధారాలను ఏ విధంగా ధ్వంసం చేశారో కళ్ళ ముందు కనపడతా ఉన్న తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళ బాబాయ్ గారి హత్యకు సంబంధించిన అంశాల్లో కూడా చాలా విషయాలు వెలుగు చూపుతున్న తర్వాత ఆ రోజు అక్కడ సిఐగా ఉన్నటువంటి శంకరయ్య అనే వ్యక్తి చేత ప్రస్తుత ముఖ్యమంత్రి గారికే ఆయన లీగల్ నోటీసులు పంపించే స్థాయిలో వాళ్ళు ఉన్న తర్వాత ఈ రోజు మామూలుగా ధనం అంటే దగ్గర ఒక 20,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలింది అని చెప్పని ఈడీ వాళ్ళు కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ రోజు అతనికి ఎలా అవకాశం ఇస్తారు అనేది నా ప్రధానమైనటువంటి ఆరోపణ. అదొకటి. ఇప్పుడు కూడా ప్రత్యేక విమానాలు ఉంటాయా? నిస్సందేహంగా ఉంటాయి, డబ్బులు పెట్టుకుంటే. ఎందుకుండో మరి చెక్కింగ్లు అవన్నీ ఉంటాయా? ఎందుకంటే గతంలో ఎక్కువ అవన్నీ అనిపించలే. మరి ఇప్పుడు ఎందుకంటే అట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా బయట చాలా. ఎందుకంటే ప్రత్యేక విమానాల్లో ఇక్కడ నుంచి తరలించారు గతంలో అనేటటువంటి బయట చర్చ జరుగుతోంది కదా. ఇవన్నీ చెక్కింగ్లు గట్టిగానే ఉంటాయా? ఇప్పుడు ఆ రోజు తరలించారన్నారు, అది అయిపోయింది, 3 సంవత్సరాలు దాటిపోయింది. అయినా సరే దాని మీద ఇంతవరకు వివరణ లేదు, విచారణ లేదు. ఇది గమనించుకోవాలి. వివరణ లేదు, విచారణ కూడా లేదు. మరి ఈ రోజు అనుమతులు ఇచ్చిన తర్వాత అనుమానాలు వస్తా ఉన్నాయి. అతనికి అనుమతులు ఇస్తున్నారు అంటే ఈ యొక్క సాక్ష్యాధారాలు కావచ్చు, ఈ ధనాన్ని కావచ్చు విదేశానికి తరలించుకునే అవకాశాన్ని వీళ్ళే కలుగజేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతా ఉంది. ఇది పారదర్శకంగా జరిగిద్దా, అతనికి శిక్ష పడిద్దా అనే అనుమానం ఈ రోజు స్పష్టంగా ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు, నేను కూడా వ్యక్తం చేస్తున్నాను. ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఈ రోజు రేపో ఎల్లుండో ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈడీ వాళ్ళు కావచ్చు తలుపు తట్టబోతున్నారనే అనుమానాలు నిన్నటిదాకా వ్యక్తమవుతున్నాయి. నిస్సందేహంగా అతను అదుపులో తీసుకుంటారనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇన్ని జరుగుతూ ఉంటే మళ్ళీ అనుమానాలకు తావిస్తుంది కదా. ఏ ప్రాతిపదికన అతను విదేశాలకు అనుమతిస్తున్నారనేది ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాని విషయం సార్. యలహంక ప్యాలెస్కి వెళ్ళడమే ఎక్కువ, అట్లాంటిది యూరప్ ట్రిప్.
అదే కదా ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి మనందరం ఆనందపడతా ఉన్నాం. ఈ మద్యం కుంభకోణంలో సిట్టు వాళ్ళు చాలా వేగవంతంగా విచారణ జరిపారు, పారదర్శకంగా విచారణ జరిపారు, చాలా అంశాలన్నీ బయటికి తీసుకొచ్చారు. న్యాయస్థానం ముందు ఇప్పటి వరకు అదుపులో తీసుకున్న వాళ్ళని వెలుసుబాటు లేకుండా పకడ్బందీగా వాళ్ళు చేస్తున్నారని చెప్పని అభినందిస్తున్నాం మనం. అవును. అంటే ఇప్పుడు సిట్టు వాళ్ళు చేసేది ఇవన్నీ చేసేది కూడా బూడిదల పోసిన పన్నీర్ లాగా వాళ్ళు ఈ రోజు ముందుకు తీసుకెళ్తారా అని చెప్పిన అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. రైట్. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. చాలా ప్రశ్నలు ఇటు సుబ్బారావు గారు కావచ్చు, అంకమరావు గారు కూడా చెప్పారు. మరి ఏ ప్రాతిపదికన వెళ్తున్నారో అదంతా ఒకటి, అది సుబ్బారావు గారిని అడుగుదాం. అసలు ఏంటి చెకింగులు కావచ్చు, ఇట్లాంటి సమయంలో ఏమైనా జరిగే అవకాశం ఉందా? ప్రత్యేక విమానంలో వెళ్తున్నారా, లేదంటే పబ్లిక్గానే వెళ్తున్నారా అందరితో పాటు? ఎట్లా ఉండబోతోంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా?